ఈరోజు ఆగండి అంబేద్కర్ గారి నాయకత్వం అంబేద్కర్ గారి నాయకత్వం జై భీమ్ జై భీమ్ जय भीम 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 अंबेडकर आशयाలు अंबेडकर आशयाలు अंबेडकर आशयाలు अंबेडकर आशयाలు జయంతి సందర్భంగా ఎమ్మెనూరు న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెనూరు బార్ అసోసియేషన్ లో జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పైన ఈ దేశం వెళ్తా ఉంది, ఈ దేశం పరిపాలన జరుగుతూ ఉంది. అయితే మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో మనకు సంబంధించిన పాలకులు విఫలం అవుతా ఉన్నారు. అదేవిధంగా అనేకమైనటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో అంబేద్కర్ గారు ఆదర్శంగా ఉంటే ఈరోజు మన దేశంలో మరి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనకి ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో, ఆ ఆశయాలను నెరవేర్చడంలో పాలకులు విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము న్యాయవాదులుగా సంక్షేమ న్యాయవాద అసోసియేషన్ తరఫున ఈరోజు మేము చెప్పేది ఒకటే. ఈరోజు ఏదైతే బాబా సాహెబ్ గారు రాజ్యాంగాన్ని ఆమోదించి మరి ఈరోజు మనకు అమల్లో తీసుకొచ్చారో ఆయన యొక్క జన్మదినం సందర్భంగా మేము ఆయన ఏదైతే ఆశయాల కోసం దాన్ని రచించాడో ఆశయాలు సాధించడం కోసం న్యాయవాదులుగా మా వంతు ప్రయత్నంగా మేము కొనసాగిస్తాము. అలాగే మరి రాబోయే రోజుల్లో ఆ న్యాయాల సాధన కోసం పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, మిగతా న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఎమ్మెనూరు బార్ అసోసియేషన్ నందు మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నట్టుకు వచ్చిన మిత్రులందరికీ మొదట నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా మనము అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన భారతదేశానికి చేసినటువంటి సేవ, లేకపోతే ఫ్యూచర్ భావితరాలకు, బడుగు బలహీన వర్గాలకు ఆ రిజర్వేషన్ అనేటువంటివి కల్పించినాడు. రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ లేకుంటే చాలా నష్టపోయేటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో అందరూ ధనవంతులకే అన్నీ ఉన్నాయి, కానీ బడుగు బలహీన వర్గాలకు, అణగారిన కులాలకు ఆయన రాజ్యాంగంలో ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కల్పించడం వల్ల ఈరోజు ఎంతో ఉన్నత పదవులు కూడా పొందుకున్నారు. రాజకీయంగా అయినా, ఆర్థికంగా అయినా, మరి విద్యాపరంగా అయినా కూడా మరి ఎవరైతే తక్కువ కులంలో ఉంటారో వాళ్ళకి అవకాశాలు కల్పించడం ద్వారా ఆయన ఈ దేశానికి ఎంతో గొప్ప మరి భవిష్యత్తుని ఇచ్చాడని తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన న్యాయవాదిగా ఉండి మరి రాజ్యాంగాన్ని, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఏ దిక్కు లేదు, ఏ విధంగా మనము బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందుకున్న తర్వాత ఏం చేయాలనేటువంటి అయోమయ పరిస్థితుల్లో మరి ఈయన కమిటీ చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉంటే మన దేశానికి, మన పరిస్థితులకు, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయో అనేటువంటి దానిపైన ఆయన కృషి చేసి మరి అన్ని దేశాల రాజ్యాంగాలను పరిశీలించి నిర్దిష్ట తర్వాత మరి ఫ్లెక్సిబుల్, రీజనబుల్ అంటే మనం సవరించుకోవడానికి కూడా అవకాశం ఉండాలి. ఈ రాజ్యాంగం అనేటువంటిది అన్ని రకాలుగా ఉండాలనేటువంటి దానికోసం ఆయన ఎంతో కృషి చేసి
ఆయన మరి ఎంతో వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా దేశ భవిష్యత్తు కోసం కృషి చేసినటువంటి మహనీయుడని మరి ఈ సందర్భంగా మనమంతా ఆయన జయంతిని జరుపుకోవడం మరి మనకు కూడా గర్వంగా ఉందని ఈ సభ ముఖ్యంగా అందరికీ తెలియజేస్తూ మరి వందనాలు. అందరికీ కూడా 134వ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గురించి చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత. ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతిని మనం పురస్కరించుకొని కూడా మనం దాదాపుగా సమానత్వ దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యోతికై, అలాగే భారతదేశాన్ని యొక్క దిక్సూచిగా ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగాన్ని రచించడానికి మన రాజ్యాంగ నిర్మాతలు ఆ రోజుల్లో దాదాపుగా 22 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీల్లో భాగంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మిస్తూ దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో ఈ రాజ్యాంగాన్ని 64 లక్షల రూపాయలతో ఖర్చుతో రూపొందించడం జరిగింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించేటప్పుడు దాదాపుగా ఏ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో యొక్క అంశాలను, కీలకమైన అంశాలను తీసుకొని మన దేశానికి, మన ప్రజాస్వామ్య దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయి, మన ప్రజల ఆ నెగిటివిటీకి ఏ విధంగా ఉపయోగపడతాయని ఆ యొక్క అంశాలను తీసుకొని ఆ యొక్క అంశాలతో భాగంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు వంటి విషయాలన్నీ కూడా పొందుపరుస్తూ భారతదేశంలో నివసించే ప్రతి పౌరునికి ఏ విధమైనటువంటి హక్కులు, బాధ్యతలు, ఆదేశిక సూత్రాలు కావాలో అవన్నింటినీ పొందుపరిచి రేపొద్దున ప్రతి వ్యక్తికి ఎటువంటి సమయంలో అయినా కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల ద్వారా అయితేనేమి, బాధ్యతల ద్వారా అయితేనేమి తనను తాను సంరక్షించుకొని ఆ యొక్క భారతదేశ అభివృద్ధికి తోడ్పాటును కలిగి ఉంటారని చెప్పేసి ఆనాడే. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాలంలో మనకు 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్ అనేటువంటివి ఉండేవి. కానీ మన యొక్క ఫ్లెక్సిబిలిటీ యొక్క రాజ్యాంగం యొక్క లక్షణాలు అనేటువంటి మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగం యొక్క లక్షణాల్లో ప్రధానంగా దృఢ, అదృఢ, లిఖిత, అలిఖిత అనేటువంటివి. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది భారత ప్రజల యొక్క నేటివిటీకి తగ్గట్టుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాటి నుండి ఈ రోజు వరకు మన రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో మన యొక్క రాజ్యాంగం అనేటువంటిది జరుగుతూ ఉంది, అమల్లో ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు భారత రాజ్యాంగాన్ని 106 సార్లు వరకు సవరించి భారత రాజ్యాంగంలో భారత ప్రజల యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందిస్తూ ఆనాడు చేసినటువంటి ఈ యొక్క రచనను భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా భావంతో ఈ రోజున జయంతి ఉత్సవాల్లో భాగంగా అడ్వకేట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ సందర్భంగా బార్ మెంబర్గా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ప్రజాస్వామ్యము ఎక్కడ కూడా కనపడట్లేదు. అందరం కూడా పేజీల్లోనే ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏమి? అంటే ఓట్లు వేయడమే ప్రజాస్వామ్యమా? కాదు. ఒక లాయర్గా ఉన్నాడు కాబట్టి ఆయన 292 మందితో మన రాజ్యాంగాన్ని రచించినప్పటికీ ఒక లాయర్గా ఉన్నాడు కాబట్టి అందరినీ లీడ్ చేశాడు. కానీ ప్రస్తుతానికి దేశానికి దిక్సూచిగా నిలవాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక అడ్వకేట్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నేను చెప్పేది విషయం ఏమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అడ్వకేట్స్ అందరూ కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలి.
ఎవరి కోసం కూడా మనం పనిచేయకూడదు అనేది ఉద్దేశం మంచిదైతే, కాబట్టి ఆయన ఒక ఆశయంతో బతికాడు, ధైర్యంతో ముందుకు అడుగడేశాడు. కాబట్టి ఆయన అనుకున్నటువంటి ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. కాబట్టి మనము మన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రత్యక్షంగా ఒక అడ్వకేట్స్గా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసి దేశానికి అభివృద్ధి పథంలో నడపడానికి మన వంతు కృషి చేస్తే బాగుంటుంది కూడా అందరికీ అడ్వకేట్స్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 154వ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే బార్ అసోసియేషన్లో మా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంబేద్కర్ గారి జయంతిని మేము జరుపుకున్నాము. ఈరోజు ముఖ్యంగా ఆయన ఈ రాజ్యాంగం ఏదైతే చేస్తుందో మేమంతా ఈరోజు నల్లకొట్టేసుకున్నామంటే కూడా ఈరోజు మేమంతా ప్రశాంతంగా జీవిస్తున్నామని కూడా ఆయనే మనకంత కారణము, మీకు అందరికి తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగాన్ని రచించారు. ఈ భారత రాజ్యాంగం అనేది ఈ ప్రపంచంలోనే కాదు అన్ని దేశాల కంటే మనదే లిఖితమైనటువంటి చాలా ఆదర్శవంతమైన రాజ్యాంగంగా అందరూ గుర్తించారు. కాబట్టి ఇంత పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే మన రాజ్యాంగమే. అది లిఖించదగ్గ ఆయన లిఖించింది ఎలా రచించారో కానీ అందరూ ఈ రాజ్యాంగాన్ని ఇతర దేశస్తులు కూడా మన రాజ్యాంగాన్ని ఉన్న వాటినే వాళ్ళు కాపీ కొడుతున్నారు ఈరోజు. సో కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం చాలా పెద్దది, కానీ కాకపోతే ఆయన మంచి ఆలోచనతో చేశారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే స్వేచ్ఛ అన్ని మనం స్వేచ్ఛగా బతకాలని, మత స్వాతంత్ర హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, ఏవైతే హక్కులు నిజంగా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే ఆయన ఫలం వల్లే. ఈరోజు ఆయన ఇచ్చిన ఫలాన్ని కూడా కొన్నిసార్లు మనం మాట్లాడితే గొంతు ఏదో ఒకటి కేసు పెట్టి అది పెడుతున్నారు, కానీ ఆయన మనకు మాట్లాడే స్వేచ్ఛను కూడా ఇచ్చారు. కానీ ఈ రోజున పాలకులు కానీ ఎవరైనా కానీ ఇతర వాళ్ళు కానీ ఆయన రాజ్యాంగం తూర్చుకునే విధంగా ఇప్పుడు తిమ్మప్ప గారు చెప్పారు. నిజంగానే ఆయన ఏదైతే చేశారో అవన్నీ ఫలాలు అనుభవించాలంటే మనమంతా తిమ్మప్ప గారు చెప్పినట్టు అంతా కృషి చేస్తే తప్ప ఆ రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు మనం అనుభవించలేదు. కానీ ముఖ్యంగా సో అంబేద్కర్ గారి గురించి అంతా చెప్పారు కాబట్టి తిమ్మప్ప గారు ముఖ్యంగా ఆయన ఒక బారిస్టర్, అంతకుముందు కూడా ఆయన కూడా ఒక న్యాయవాదే. అంటే అదర్ కంట్రీలో చదివితే ఇక్కడ న్యాయవాది అంటారు కానీ బారిస్టర్. సో ఆయన కూడా విదేశాల్లో కూడా న్యాయ విద్యను అభ్యసించారు. న్యాయ విద్యలో చాలా ఆయన న్యాయం మన ఏదైతే వృత్తి ఎంచుకున్నారో ఆ వృత్తికి న్యాయవాదులు చాలా అంకిత భావంతో పనిచేశారు. ఒకసారి కోర్టులో వాదిస్తుంటే కూడా ఆయన భార్య చనిపోతే కూడా ఆయన భార్య చనిపోయినట్టు ఒక మెసేజ్ వస్తే కూడా ఆయన ఏం చేశారంటే ఆ జోబులో చదివిన చీటిని కూడా జోబులో పెట్టుకొని వాళ్ళని చెప్పారు. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చిన సార్ మీరు భార్య చనిపోయినా కూడా మీరు అలాగే ఏం సార్ మీరు పోకుండా అక్కడే ఉంటున్నారంటే నా భార్య చనిపోయింది ఆయన రాదు కదా, ఇక్కడ నేను కాకపోతే ఇక్కడ ఉన్న ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉరిశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను దీనికంటే కూడా నేను వీళ్ళని కాపాడుకోవడంలో నా వృత్తిని నేను న్యాయం చేసినట్టుంటుందని చెప్పేసి ఆయన న్యాయవాద వృత్తికి చాలా అంకిత భావంతో పనిచేశారు. కానీ మేము ఆ విధంగా మనం కూడా అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఆయన మన వృత్తికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో ఆయన మార్గదర్శకంగా తీసుకొని మనం కూడా ఆయన మార్గంలో నడచాలని అందరికీ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క న్యాయవాది వాళ్ళు కూడా మాట్లాడాలి. కాబట్టి ఇచ్చిన అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మన సెక్రటరీ గారికి మన భారత న్యాయవాదులకు సీనియర్లకు అందరికీ పేరున ధన్యవాదాలు.